హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఇటీవల ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటి సారాంశం ప్రకారం ఏంటంటే, ఆయన అనుకున్న స్థాయిలో ప్రస్తుతం ఉన్న 56 గ్రామాల పరిధి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ల్యాండ్స్లో బికాస్ ఆఫ్ కన్జర్వేటివ్ ఏరియా అండ్ ఫారెస్ట్ ఉండడం, తర్వాత ఎక్కువ స్థాయిలో లేఅవుట్లున్న శ్రీశైలం రోడ్డు ఉండడం, వీటి వల్ల ఆయన అనుకున్న స్థాయిలో దాదాపు 50,000 ఎకరాల అవసరం ఉంటుంది ఫ్యూచర్ సిటీకి అనుకున్నప్పుడు 30,000 ఎకరాలే దొరకని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారంటే, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని కొంత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఇటు సాగర్ రోడ్లో కొంత ఏరియా, అటు శ్రీశైలం రోడ్లో కూడా కొంత డిమాండ్ మేరకు, అది పొలిటికల్ డిమాండ్ ప్రకారం, ఎందుకంటే నిజానికి ఇక్కడ భూముల లభ్యత లేదు. తర్వాత యాడ్ చేసిన మహేశ్వరం అండ్ కందుకూరు ఏరియాల్లో కూడా కన్జర్వేటివ్ ల్యాండ్ ఎక్కువగా ఉంది. సో భూసేకరణ అనేది సాధ్యం కాదు. ఏదో పొలిటికల్ డిమాండ్లను, ప్రజల డిమాండ్లను ఆమోదించడానికి వాళ్లతో ఆగ్రహానికి అనవసరంగా ఎందుకు అనే ఉద్దేశంతో మహేశ్వరం అండ్ కందుకూరు గ్రామాలను కలిపినప్పటికీ ముఖ్యమంత్రి అనుకున్న స్థాయిలో భూముల లభ్యత అటువైపు లేదు. దాంతో ఆయన మొదటి నుంచి అనుకున్నట్టుగా సాగర్ రోడ్డు వైపు, ముఖ్యంగా మాల్, అంటే నాగార్జున సాగర్ రోడ్డు పైన మాల్ అనే ఉంటుంది మనకు. ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్డు బొంగళూరు నుంచి 7 కిలోమీటర్స్ ఇబ్రాహీంపట్నం, అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ యాచారం, అయితే అక్కడ నుంచి 12 కిలోమీటర్స్ మనకు మాల్ వస్తుంది. అంటే 15 ప్లస్ 12 27 ప్లస్ 7 అంటే 34 కిలోమీటర్స్ రైట్ ఫ్రమ్ బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12. అక్కడ నుంచి 34 కిలోమీటర్స్లో మనకు మాల్ ఉంటుంది. అయితే ఆ మాల్ అనేది చాలా మంది కమర్షియల్ మాల్ అనుకుంటుంటారు, బట్ అది విలేజ్ పేరు. అంటే విలేజ్ అనడానికి లేదు, ఒక కమర్షియల్ సెంటర్, టౌన్ అనొచ్చు. మాల్ దాంట్లో ఏంటంటే సగం ఇటు రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది, సగం అటు నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉంటుంది, ఇటువైపు సగం ఏమో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉంటుంది. ఆ మాల్కు తర్వాత ఒక 6-7 కిలోమీటర్లు వెళితే మనకు కుర్మేడు దగ్గర RRR వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్డు, అక్కడ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ వస్తుంది. సో దానికంటే ముందు ఈ మాల్కు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, అంటే నాగార్జున సాగర్ రోడ్డు పైన మాల్ ఉందనుకుంటే లెఫ్ట్ సైడ్ మర్రిగూడ దాకా, రైట్ సైడ్ మాడుగుల నుంచి ఆకుతోటపల్లి దాకా ఉన్న ఏరియాను కూడా ఫ్యూచర్ సిటీలో కలపడానికి రంగం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి గ్రామాలలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేయించడం, FCDAకి పంపడం, కలెక్టర్స్ ద్వారా వాటిని FCDAకి పంపితే వాటిని యాడ్ చేస్తారనమాట. ఇందులో భాగంగా ఆల్రెడీ ఇక్కడ యాచారం మండలంలో 3 గ్రామాలు, మొండిగౌరెల్లి, కేసీ తాండా అని ఇంకోటి 3 ఉంటుంది. వీటిని ఆల్రెడీ గ్రామ పంచాయతీలు తీర్మానం చేస్తే వాటిని MPDO ద్వారా తెప్పించుకున్న కలెక్టర్ గారు మన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్కు పంపించారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. మిగిలిన గ్రామాలను కూడా త్వరలో దీంట్లో కలపబోతున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు నేనున్న ఏరియా, ఇప్పుడు మీకు ఒక వెంచర్ను, రియల్ ఎస్టేట్ వెంచర్ను పరిచయం చేస్తాను. అది నేను ఆ వెంచర్లో డ్రైవ్ చేస్తూ వెళ్తాను, మీకు ఫిజికల్గా చూడొచ్చు. ఇది ఎంతటి స్ట్రాటజికల్ లొకేషన్ అంటే, రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల, అదే రకంగా మాడ్గుల మాల్కు మధ్యలో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్. ఇది ఫుల్లీ డెవలప్డ్ 14 ఎకరాల వెంచర్. నేను డీటెయిల్స్ చెప్తాను, చూపిస్తాను కూడా. అయితే లొకేషన్ పరంగా స్ట్రాటజికల్ ఎలా అంటే, ఒకటి మాల్ దగ్గర ప్రభుత్వం డ్రై పోర్ట్ ప్రతిపాదించింది. ఆ డ్రై పోర్టులో ఈ హైదరాబాద్ నుంచి శంషాబాద్ దగ్గర స్టార్ట్ అయ్యే హై స్పీడ్ రైలు ఫస్ట్ స్టేషన్ ఫ్యూచర్ సిటీ అయితే, సెకండ్ స్టేషన్ మాల్ దగ్గర డ్రై పోర్ట్లో వస్తుంది. అలాంటి డ్రై పోర్టుకు ప్లస్ హై స్పీడ్ రైల్ స్టేషన్ రాబోతున్న ఏరియాకు జస్ట్ 5-6 నిమిషాల డ్రైవ్లో ఈ వెంచర్ ఉంటుంది. అంత స్ట్రాటజికల్. దాంతోపాటు హై స్పీడ్ రైల్ ప్యారలల్గానే హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు ఈ డ్రై పోర్టు కోసం ఒక స్పెషల్ నేషనల్ హైవే వేస్తున్నారు యాజ్ పర్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం. దానికి సంబంధించిన అలైన్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్లో ఫైనల్ కాబోతుంది. నిన్న మొన్న దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి. అది కూడా ఇక్కడ నుంచి, ఈ వెంచర్ నుంచి జస్ట్ 5-6 కిలోమీటర్ డిస్టెన్స్. దాంతోపాటు ఫ్యూచర్ సిటీలో అడ్వెంచర్ పార్క్ అని, ఈ చెరికొండ జలపాతం ఏదైతే ఉందో, సహజ సిద్ధంగా ఏర్పడిన వాటర్ ఫాల్ ఏదైతే ఉందో, ఆ వాటర్ ఫాల్ సెంటరింగ్గా ఒక అడ్వెంచర్ పార్క్ చేస్తుంది. అంటే దాంట్లో వైల్డ్ లైఫ్ ఉంటుంది, అంటే వన్యప్రాణులను చూడడానికి ఏర్పాట్లు ఉంటాయి. సేమ్ టైం ట్రెక్కింగ్ లాంటి కొంత సాహసోపేతమైన గేమ్స్ కూడా ఉంటాయి. వీటిని కంబైన్ చేస్తూ అడ్వెంచర్ పార్క్ వస్తుంది. అలాంటి అడ్వెంచర్ పార్క్ కేవలం 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్. అంటే ఫ్యూచర్ సిటీ బార్డర్కి దగ్గర. తర్వాత ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్లో మిళితమై ఉంది, కలిసి ఉంది ఆల్రెడీ. ఎందుకంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు, మాడుగుల పోలీస్ స్టేషన్ వెదర్ మాడుగుల పోలీస్ స్టేషన్ కమ్స్ అండర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ అని కొట్టండి గూగుల్లో, తెలిసిపోతుంది మీకు. నేను చెప్పాల్సింది ఏముండదు. సో అట్లా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది, ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉంది, ఇటు డ్రై పోర్ట్కి ఆనుకొని ఉంది, నాగార్జున సాగర్ రోడ్ నుంచి 3.5 కిలోమీటర్లు, 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్, ఇట్లా ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి.
సో ఇట్లాంటి ప్లస్ పాయింట్స్ ఉన్న ఏరియా. ఇప్పుడు మీకు ఎదురుగా నేను ఇప్పుడు ఇది ఇక్కడ పాజ్ చేసి డ్యూయల్ కెమెరా ఆన్ చేస్తాను. డ్యూయల్ కెమెరా ఏంటంటే మీకు ఫ్రంట్ వ్యూ కనపడుతూ ఉంటుంది, సేమ్ నేను కూడా కనపడుతూ ఉంటాను. ఒకసారి చూద్దాం అది. రైట్, ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది ఆ మలుపు కనిపిస్తుంది కదా, ఆ మలుపు మనకు నాగార్జున సాగర్ రోడ్డులో మాల్ తర్వాత 3 కిలోమీటర్లు వచ్చాక రైట్ సైడ్ మాడుగుల నుంచి అమన్గల్ వెళ్లే రోడ్ ఇది. ప్రస్తుతం 40 ఫీట్ రోడ్డు, దీన్ని 100 ఫీట్ రోడ్డుగా ప్రపోజ్ చేశారు. దానికి సంబంధించిన సెట్ బ్యాక్ వదిలిపెట్టే మనకు లేఅవుట్ అప్రూవల్ రావడం జరిగింది. సరిగ్గా నాగార్జున సాగర్ రోడ్లో మాల్ తర్వాత 3 కిలోమీటర్లు, మళ్ళీ చెప్తున్నాను కిలోమీటర్స్ డిస్టెన్స్ పరంగా క్లియర్ కట్గా, ఔటర్ రింగ్ రోడ్ బొంగళూరు ఎగ్జిట్ నుంచి 34 కిలోమీటర్స్ మాల్ ఉంటుంది. మాల్ తర్వాత 3 కిలోమీటర్స్ వచ్చాక అంటే 37 కిలోమీటర్స్ ఫ్రమ్ బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12. అక్కడ నుంచి 37 కిలోమీటర్స్ వచ్చాక రైట్ సైడ్ మాడుగుల మీదుగా అమన్గల్ వెళ్లే రోడ్డు ఉంటుంది. అంటే శ్రీశైలం రోడ్డు సాగర్ రోడ్డు కలిపే రోడ్డు, పెద్ద రోడ్డు మీకు కనిపిస్తుంది. వెహికల్ మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్ కూడా వస్తుంది రూట్లో. అలాంటి దాంట్లో మనకు రోడ్ ఫేసింగ్ లో ఈ వెంచర్ ఉంటుంది అనమాట. ఈ వెంచర్ హైలైట్స్ కూడా నేను క్లియర్ గా చెప్తాను. వెహికల్ మూవ్మెంట్ బాగుంటుందని చెప్పాను కదా, చూడండి ఎదురుగా లారీ కూడా వస్తుంది చూడండి. అంటే జనరల్ గా రేర్ గా ఈ మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్లు చాలా రేర్ గా ఉంటాయి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తో పాటు ఇన్ని ప్రత్యేకతలు, ఆల్మోస్ట్ ఒక 7-8 ప్రత్యేకతలు దీంట్లో వస్తున్నాయి, దీనికి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇది ఎంట్రన్స్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం డెవలప్మెంట్ వర్క్ కూడా అయిపోయింది. గేట్లు కూడా బిగించారు. నిన్నటి వరకు ఇది క్లోజ్ ఉండే, యాక్చువల్గా పక్క నుంచి వెళ్ళేవాళ్ళం, ఇవాళ ఇది ఓపెన్ ఉంది. సో ఇది మెయిన్ రోడ్డు, దీంట్లో వెంచర్లో 40 ఫీట్ రోడ్డు. 40 ఫీట్ రోడ్లో ఈ పక్కన ఇది కమర్షియల్ బిట్ ఓనరే ఉంచుకున్నాడు. తర్వాత ఇది ఫస్ట్ పార్క్, ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ పార్క్. ఇది పార్క్ లో కూడా అవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. బీటీ రోడ్డు మీరు చూస్తున్నారు, ఇది 40 ఫీట్ రోడ్డు. మిగతా ఇంటర్నల్ రోడ్లు అన్ని 33 ఫీట్ ఉంటాయి. అన్ని బీటీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫుట్పాత్ మీద అవెన్యూ ప్లాంటేషన్ కూడా అయింది. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కూడా అయిపోయినాయి. మీకు నేను పైప్ లైన్స్ కూడా కనిపించేట్టుగా డ్రైవ్ చేస్తాను, దగ్గర నుంచి తీసుకెళ్తే మీకు ఈజీగా కనబడుతుంటుంది. ఆ లాంగ్ లో కనిపిస్తున్నది క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్. అంటే ఇది సిటీకి కొద్దిగా దూరం కాబట్టి ఎవరైనా ఫ్యామిలీ ఒక రోజు స్పెండ్ చేద్దామని అనుకున్న వాళ్ళు, మేము ఏం చేస్తున్నామంటే కాన్సెప్ట్ ఇక్కడ క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్తో పాటు ఒక 2 బెడ్రూమ్స్ అవి ఉంటాయి. ఎవరైనా ఒక 10-15 మెంబర్స్ ఒక వీక్ ఒక డే స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఒక అంటే ఇవాళ మార్నింగ్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఫ్యామిలీతో మంచిగా గడిపోదాం అనుకున్న వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉండే రకంగా ఇది ప్లాన్ చేస్తాం. దాంతోపాటు దీంట్లో ప్రతి 2 ప్లాట్లకు ఒక వాటర్ హార్వెస్టింగ్ అది కూడా పెట్టాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా వాళ్ళు తీసుకున్న ప్లాట్లో ఒక 20-30 మొక్కలు వేసుకున్నా కూడా, ఇక్కడ క్లబ్ హౌస్ మెయింటెనెన్స్ కోసం మేము వాచ్మెన్ పెడుతున్నాం కాబట్టి, వాచ్మెన్ ఫ్యామిలీని పెడుతున్నాం కాబట్టి వాళ్ళకు నామినల్ ప్రైస్ చేసి మీరు ఆ మొక్కల్ని పెంచుకోవచ్చు. నెలకు ఒకసారి అట్లా వచ్చి చూసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవాళ ఆదివారం కాబట్టి ఇది షూట్ చేస్తున్నప్పుడు ఆదివారం. ఇది ఇంటర్నల్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు, జస్ట్ చూపించడానికి అని చెప్పి చెప్తున్నాను. ఆ పక్కన కనిపిస్తున్న కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరం మనకు అడ్వెంచర్ పార్క్ లిమిట్ స్టార్ట్ అవుతాయి. అడ్వెంచర్ పార్కులు రాబోతున్న చెరికొండ వాటర్ ఫాల్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది డిస్టెన్స్. ఇవాళ సండే కాబట్టి చాలా ఫ్యామిలీస్ చాలా హాట్ కేక్ లాగా సేల్ అవుతున్నాయి. ఇది మే 3వ తేదీన మేము లాంచ్ చేసాం. వారాహి కౌంటీ దీని పేరు. జస్ట్ 1.5 మంత్లోనే ఆల్మోస్ట్ 50% ప్లాట్స్ సోల్డ్ అవుట్. ఇది క్లబ్ హౌస్ ఎంట్రీ. ఇంటర్నల్ రోడ్స్, లాంగ్లో వాటర్ ట్యాంక్ కనిపిస్తున్నది, అక్కడ ఒక పెద్ద పార్క్ ఉంది. ఫ్యామిలీస్ వచ్చి బల్క్లో బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే లొకేషన్ పరంగా వెరీ స్ట్రాటజికల్ లొకేషన్ వదులుకోవద్దు, మంచి ప్లాట్లు ఉంటాయనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నారు. కనిపిస్తున్నారు కదా ఫ్యామిలీస్.
ఫుల్లీ డెవలప్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, బీటీ రోడ్స్, రెవెన్యూ ప్లాంటేషన్, 2 పార్కులు, వాటర్ ట్యాంక్ కంప్లీట్గా డెవలప్ చేసి రెడీగా ఉంచిన వెంచర్ ఇది. ఇక్కడ చివరిలో మీకు లొకేషన్ అవగాహన రావడానికి ఒక చిన్న మ్యాప్ ఉంది. ఇక్కడ మ్యాప్ను కూడా మీకు కనపడేట్టు చూపిస్తాను, బట్ అది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఉండదు. ఇది FCDA మ్యాప్లో ఎక్కడ ఉంది అనేది మీరు కొద్దిగా లోతుగా చూడొచ్చు. ఆ మార్కింగ్ దగ్గర వారాహి కౌంటీ అని చూడండి, అది FCDAకి ఆనుకొని ఉందన్నమాట. లొకేషన్ పరంగా అది స్ట్రాటజికల్గా ఉంది. సో ఇది మంచి స్ట్రాటజికల్ లొకేషను, తర్వాత ఫుల్లీ డెవలప్డ్. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.